హాయ్ అండి. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు మొత్తం కూడా వివరంగా చెప్తానండి. ప్లీజ్ లాస్ట్ వరకు కూడా చూడండి. ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. అలాగే బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ని కూడా అటాచ్మెంట్ చేసుకోవాలి. ముందు లైనింగ్ పీస్ వేసుకొని పైన ఏమన్నా మెయిన్ పీస్ వేసుకొని అలాగే నెక్ అనేది అటాచ్మెంట్ చేసుకొని అలాగే మొత్తం కూడా రౌండ్గా మొత్తం కూడా బ్లౌజ్ మొత్తం కూడా కుట్టు అనేది వేసుకోవాలండి. అలాగైతేనే మనం కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అనేది మనకి ఎక్కడన్నా ఉబ్బులాట వస్తున్నాయా అని డౌట్స్ ఉంటే మాత్రం మీరు పిన్స్ పెట్టుకోండి. లేకపోతే మరి క్లాత్ వేస్ట్గా మళ్ళీ ఎగిరిపోతుంది, మరి క్లాత్ అనేది ఫినిషింగ్ అంత బాగాలేదు అనుకున్న వాళ్ళు కొమ్మెట్టి అంటించుకోండి. నాకైతే ఈ క్లాత్ అనేది పర్వాలేదు కుట్టుకోవడానికి, అందుకని నేను నార్మల్గా పిన్స్ కూడా పెట్టలేదు. మొత్తం కూడా వేస్ట్ క్లాత్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయండి. అలాగైతే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి. నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి. మెయిన్ క్లాత్ వేస్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకొని లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే ఉంచుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ మాత్రం బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం మెడ ముక్క ఉంటుంది కదా, మెడ ముక్కనేమో బ్యాక్ సైడ్ పట్టీ కోసం ఉపయోగపడుతుంది. దాన్ని అటాచ్మెంట్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచీలో కానీ 1/2 ఇంచీలో కానీ అటాచ్మెంట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని పైన కుట్టేసుకోండి ఇలాగా. అలాగే యువతల క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మడత పెట్టుకొని ఒక 1/4 ఇంచులో కుట్టేసుకోవాలి. అలాగైతే బ్యాక్ సైడ్ పార్ట్ పట్టీ వస్తుంది. దాన్ని ఒకసారి రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ అనేది వేసుకోవాలి. 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మనకి బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా వేసుకోండి. అంతేనండి. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. అంతేనండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను చూడండి. అలాగే ఫ్రంట్ కుట్టేటప్పుడు మాత్రం ఆ పక్కది ఈ పక్కది కూడా కరెక్ట్గా ముందే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే 2 పక్కల కూడా ఒక సైడ్గా కుట్టేస్తాము. చూడండి, లైనింగ్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను. దీనికి కూడా నేను ప్రింట్స్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. క్లాత్ అనేది మరీ ఉబ్బులు వస్తుంది అనుకుంటేనే యూజ్ చేయండి. లైనింగ్ అనేది అలాగా స్లోగా ఒక 1/4 ఇంచులోని కుట్టుకోవాలి. అటాచ్మెంట్ అనేది అలా చేసుకోవాలి. వేస్ట్ మొత్తాన్ని కూడా ఇలా రిమూవ్ చేసుకోండి. ఇంకెక్కడ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు పూర్తిగా నేర్పిస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నేర్చుకోండి. అంతేనండి. అలాగే వేరేది ఇంకో క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను లైనింగ్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను. స్లోగా కుట్టుకోండి, ఎక్కడ ఉగ్గులు రాకుండా కుట్టుకోవాలి. అలాగే వేస్ట్ మొత్తాన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను సిజర్తో మాత్రం మీరు పేపర్ లాంటి కటింగ్ చేయకండి. ఎందుకంటే దాన్ని క్లాత్ అనేది పొదన అనేది పోయితే. అలాగే మనకి డాట్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా ఉండదు, అందుకని మీరు పైనుంచి ఒక కుట్టేసుకోవాలి. ఫ్రంట్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ దగ్గర లైనింగ్ పైన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ నుంచి సంకలోకి లాగేయాలి ఒక కుట్టు పైనుంచి. అలాగే మనం మెయిన్ డాట్ వేస్తున్నాం చూడండి, వెడల్పేమో 3 ఇంచెస్, 1.5 పొడవేమో 3 ఇంచెస్ అండి. క్రాస్గా కుట్టాలి. మీరు స్ట్రైట్గా కుట్టేస్తే మాత్రం షేప్ అనేది కరెక్ట్గా ఉండదు. ఈ కుట్టు పట్టుకొని సంకల కుట్టు అనేది కరెక్ట్గా పట్టుకొని సంకల కుట్టు కూడా లాగేయాలి. గ్యాప్ అనేది 2 ఇంచెస్ కానీ 1.5 కానీ పెట్టుకోవాలి. అలాగే దానికి సెంటర్లో నుంచి హుక్స్లు పట్టే సైడ్ కుట్టు అనేది కుట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి దీనికి కూడా. 1.5
3 ఇంచెస్ పొడవు. మీరు షేప్ చూసుకునేటప్పుడు మీకు ఎక్కడైనా తేడా వచ్చిందంటే ఇప్పేయండి. అంతేనండి. ఫ్రంట్ డాట్స్ వేయడం అయిపోయింది. అందరికి ఒకలాగా ఉండదు. ఫ్రంట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకోవాలి. అలాగే హ్యాండ్స్ అటాచ్మెంట్ చేస్తున్నాను. సంకలు అనేది ముక్కలు పడతాయి, అందుకని ముక్కలు అనేది వేస్తున్నాను. చూడండి, క్రాస్ ముక్కలు అనేది వేసుకోవాలి. వన్ మీటర్ ఇచ్చినా కూడా ముక్కలు అనేవి పెద్ద సైజు వాళ్ళకి పడతాయండి. చిన్న సైజు వాళ్ళకి అయితే ముక్కలు పడవు. టూ బ్లౌజెస్కి కూడా, 2 హ్యాండ్స్కి కూడా చూడండి, ఒక పక్క క్లాత్ అనేది అటాచ్మెంట్ చేసేసాను కదా. అలాగే మెయిన్ క్లాత్ హ్యాండ్స్కి ఏమో అంచు వచ్చింది కదా, అంచు అనేది హ్యాండ్స్ కావాలన్నారు. అంచు వరకు నేను కుడుతున్నాను. అలాగే యువతల పట్టీ కోసం వదిలేసాను కదా, దాన్ని లోపలికి మడిచేస్తానండి. లోపలికి వెళ్ళిపోద్ది. అలా ఉంటే మనకి కుట్ట అనేది, క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. వేస్ట్ మొత్తాన్ని కూడా ఇలా రిమూవ్ చేసుకోండి. కొంచెం స్పీడ్లో పెట్టారు, ఏమనుకోకండి, ఎందుకంటే నట్ ఏమి ఎక్కువ లేదు. అలా అంచు పైన 2 కుట్లు వేసుకోండి. ఎందుకంటే 2 కుట్లు వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అలాగే క్లాత్ ఏమో జరగదు, అందుకని 2 కుట్లు వేసాను. చూడండి, అలాగే 2 హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కూడా లోతు తీస్తాం కదా, లోతు అనేది ఒక సైడ్గా కుట్టేస్తాము. షేప్ బెల్ట్ కుడుతున్నాను. చూడండి, షేప్ బెల్ట్కి క్లాత్ అనేది లోపల వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. క్లాత్ వేసుకుంటే అసలు మామూలుగా ఉంటుంది, షేప్ నిలబడదండి. అందుకని కొంచెమైనా 2 లేయర్స్ కింద క్లాత్ అనేది అటాచ్మెంట్ చేసుకోండి. అలా పైనుంచి ఒక కుట్టేసేయండి, అంతేనండి. షేప్ బెల్ట్లు కూడా కుట్టేసాము. అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా పెట్టుకొని పైనుంచి కుట్టుకోవాలి. అలాగే మళ్ళీ రివర్స్ చేసుకొని కరెక్ట్గా పైనుంచి కుట్టుకోండి. ఖర్చు అనేది షేప్ బెల్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. అలాగే ఊక్సుల పట్టి, కాజాల పట్టి కూడా కుట్టుకున్నాను. చూడండి, ఇది కాజాల పట్టి. ఒక 1/2 ఇంచులోనే కుట్టుకుంటూ రావాలి. కాజాల పట్టి, ఊక్సుల పట్టి అనేది పైన కుట్టేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. అలాగే ఇది కాజాల పట్టి అండి. కాజాల పట్టీకి క్లాత్ సరిపోలేదు, అందుకని అటు ఇటు కూడా క్లాత్ అనేది అటాచ్మెంట్ చేసాను. అలాగే అటాచ్మెంట్ చేసుకొని కాజాల పట్టీకి కూడా లోపల నుంచి అటాచ్మెంట్ చేయాలండి. లోపల నుంచి చేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లోని కుట్టుకోవాలి. అలాగే కుట్టేసాం కదా, ఆ కుట్టు పై నుంచి ఒక కుట్టు రానియాలి. అలాగే పక్కన ఇంకో కుట్టేసుకోవాలి. అలాగే 2 కూడా సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే షోల్డర్ జాయింట్ చేసుకోండి. 1/2 ఇంచులో షోల్డర్ జాయింట్ చేసుకోండి. క్రాస్ ముక్కలు ఉంటే క్రాస్ ముక్కలు, లేకపోతే నార్మల్ స్ట్రైట్ పీసులన్నీ తీసుకోవచ్చు. కాకపోతే స్ట్రైట్ పీసులు తీసుకున్నప్పుడు కుర్చీలు పెట్టుకోవాలి. క్రాస్ ముక్కలు వేసుకుంటే ఏం కుర్చీలు పెట్టే అవసరం ఉండదు. మొత్తం కూడా ఇలా 1/2 ఇంచులోనే రావాలి కుట్టు అనేది. మనం ఏ లెంత్లో కుట్టేస్తున్నామో ఆ లెంత్లోని అలా వచ్చిన తర్వాత ఇటు అటు కూడా 1/2 ఇంచులో లోపలికి వచ్చి అనేది మడత పెట్టుకోవాలి. అలా కుట్టేసిన తర్వాత డాట్స్ ఇచ్చుకోవాలండి. ఇలా కటింగ్ ఇచ్చుకుంటే మనకి నెక్ అనేది ఈజీగా రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన తర్వాత ఖర్చు లోపలికి పెట్టేసి పట్టీ అనేది, మెడ పట్టీ అనేది ఇలాగా స్లోగా కుట్టుకోండి. 1/2 ఇంచులోనే కుట్టుకోవాలి.
అలాగే హ్యాండ్స్ అనేది అటాచ్మెంట్ చేసుకోండి. స్లోగా అరెంజ్లోని అటాచ్మెంట్ చేసుకోండి. కొంచెం స్పీడ్గా పెట్టాం కదా, అందువల్ల మనకి లోతు ఎటు తీసుకున్నామో అటు ఏమో ఫ్రంట్కి, లోతు తీయలేని దగ్గర ఏమో బ్యాక్కి అండి. మనకి ప్లస్ గుర్తు కావాలి అన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా కొంచెం ఒకే లెవెల్లో కుట్టాలి. మధ్య మధ్యలో నా మిషన్ థ్రెడ్ ఊడిపోతుంది. అలా స్లోగా కుట్టుకోండి. కొంచెం స్పీడ్గా పెట్టాను ఏమనుకోకండి, ఈసారి బాగా పెడతాను. అలాగే మనకు హుక్స్లు పట్టి కాజాలు పట్టి లూజ్ ఎంతవరకు ఉందో, అలాగే బ్యాక్ సైడ్ లూజు, బ్యాక్ పార్ట్ లూజ్ ఎంతవరకు ఉందో చూసుకోవాలి. మనకి కొలకిచ్చిన బ్లౌజ్ తోటి చూసుకున్న తర్వాత హ్యాండ్ని కరెక్ట్గా షోల్డర్స్ సమానంగా పెట్టుకొని హ్యాండ్ లూజు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని, అలాగే మనకి ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్స్ అనేది కరెక్ట్గా పెట్టి చూడండి. హ్యాండ్స్ లూజు అలాగే ఆమ్ రౌండ్ లూజు కరెక్ట్గా పెట్టుకొని, అలాగే రెండు ఖర్చులు సమానంగా రావాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, సమానంగా వస్తే మనకి ప్లస్ సింబల్ అనేది వస్తుంది. అలాగే కింద లూజ్ వరకు మనం స్ట్రైట్గా కుట్టుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర పైకి అనాలండి, కింద కనకూడదు. కింద కంటే మాత్రం స్ట్రైట్గా కుట్టు అనేది రాదు. అలాగే పక్కన మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసుకోవచ్చు. స్లోగా నేనైతే 3 కుట్లు వేస్తాను. అలాగే పక్కన మనకు ఓవర్లాక్ ఉంది కాబట్టి ఒక కుట్టు వేసి కొంచెం ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు పెట్టేసుకొని వేస్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసేస్తాను. ఇలాగ మనకి చూడండి, నేను కట్ చేసాను కదా, ఆ పక్క నుంచి కుట్టు వేసేస్తున్నాను. అలా అయితే మనకి నీట్గా ఉంటుంది. పీసెస్ కూడా పెద్దగా రావు. బ్లౌజ్ చూడడానికి కూడా మంచి నీట్గా ఉంటుంది. ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఏమో మెడపట్టి దగ్గర పట్టి వేసాను కదా, ఆ ఖర్చు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయండి. చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి, లేకపోతే బ్లౌజ్ అనేది చాలా సార్లు నాది కటింగ్ అయిపోయాయండి. అంటే చిన్న చిన్న కట్ అవుతుంది. అవతల క్లాత్ కట్ అవ్వకుండా మీరు కట్ చేయాలి. స్లోగా కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను స్లోగానే పెట్టాను. మొత్తాన్ని కూడా మెడ మొత్తాన్ని కూడా వేస్ట్ క్లాత్ మొత్తాన్ని కూడా తీసేయండి. వాళ్ళకు జిగ్ జాగ్ కావాలంటే జిగ్ జాగ్ వేసుకోవచ్చు, లేకపోతే మిషన్ కుట్టు కావాలంటే మిషన్ కుట్టు వేసుకోవచ్చు, లేకపోతే చేతి కుట్టు వేయమంటే చేతి కుట్టు వేసుకోండి. ఇదిగోండి రివర్స్ చేస్తే బ్లౌజ్ ఎలా ఉంటుంది. ప్లస్ సింబల్ వచ్చిందా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కదా, ప్లస్ సింబల్ అయితే వచ్చిందండి. అంతేనండి. బ్లౌజ్ 2 బ్లౌజెస్ అనేది కుట్టానండి. రౌండ్ చూస్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. రాణి యూట్యూబ్ ఛానల్ వాచ్ చేయండి. వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.